పారడైజ్ టు మేడ్చల్, జేబీఎస్ టు షామీర్పేట్. హైదరాబాద్ నగరంలో మెట్రో కొత్త నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ఇది. రెండో మార్గాల్లో 45 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపించేందుకు డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ రూట్లో వచ్చే మెట్రో ఎలా ఉండబోతోంది? దీనిపై టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ నగర నార్త్ సిటీ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పారడైజ్ నుంచి మేడ్చల్, అదేవిధంగా జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు కొత్త మెట్రో లైన్ వేయాలని చెప్పేసి మెట్రో అధికారులకు డిపిఆర్ సిద్ధం చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఎన్నో ఏళ్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతున్నటువంటి నేపథ్యంలో నార్త్ సిటీ వాసులు ఏమనుకుంటున్నారు, ఈ ప్రాజెక్ట్ కారిడార్ ఏ విధంగా ఉండబోతుంది, రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లో. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో సగటు ప్రయాణికుడి ప్రయాణం మెట్రోకు ముందు, మెట్రో తర్వాత అని రెండుగా విభజించవచ్చు. ఈ పరిణామాల క్రమంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా నార్త్ వైపున్న ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు సిద్ధమైంది. పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, మొత్తం 45 కిలోమీటర్లు మెట్రో ట్రైన్ పరుగులు పెట్టించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. వాస్తవానికి తమ ప్రాంతానికి మెట్రో కావాలని మేడ్చల్ ప్రాంతవాసులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఫేజ్ 2Bలో భాగంగా పారడైజ్ టు మేడ్చల్ మెట్రో పట్టాలెక్కనుంది. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచమ్మ, కండ్లకోయి మీదుగా మేడ్చల్ వరకు మెట్రో రన్ కోసం నిర్మాణం చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 5 కారిడార్లతో రెండో ఫేజ్ పనులకు సంబంధించి శంకుస్థాపనకు సిద్ధమైంది మెట్రో అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే 5 డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్రానికి డిపిఆర్ను పంపించారు. అక్కడ ఆమోదం పొందితే ఇప్పుడున్నటువంటి మెట్రో లైన్లకి పొడిగింపులో భాగంగా చంద్రయానగుట్ట టు ఎంజీబీఎస్ నుంచి చంద్రయానగుట్ట, అదేవిధంగా మియాపూర్ నుంచి అటు కోకాపేట వరకు, అదేవిధంగా మిగతా కారిడార్లు ఏవైతే ఉన్నాయో నాగోల్ నుండి శంషాబాద్ 5 కారిడార్లకు సంబంధించి కూడా సిద్ధమవుతుంది. అయితే మెట్రో ఫేజ్ 2Aలో ఈ 5 కారిడార్లు ఉండగా మెట్రో ఫేజ్ 2Bలో మా శంషాబాద్ నుంచి 4th సిటీ కోసం ప్రపోజల్ రెడీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మెట్రో అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే మెట్రో ఫేజ్ 2Bలోనే ఇటు పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు కూడా ఈ ఒక డిపిఆర్ని, అదేవిధంగా జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు కూడా డిపిఆర్ని కూడా సిద్ధం చేయాలని చెప్పేసి మెట్రో అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి మనం ఒకసారి 2 డిపిఆర్లకు సంబంధించి రూట్ మ్యాప్ చూసుకుంటే ఏదైతే కొత్త డిపిఆర్కి సంబంధించి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పారడైజ్ నుంచి మెట్రో స్టేషన్, ప్రస్తుతం మనం పారడైజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపుగా 23 కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. ఈ రూట్ మ్యాప్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో పారడైజ్ దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా ఈ వాహనాల రద్దీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు జేబీఎస్ నుంచి షామీర్పేట మధ్య 22 కిలోమీటర్లు మెట్రో ట్రైన్ పరుగులు పెట్టేందుకు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట మీదుగా షామీర్పేట వరకు ట్రైన్ను పొడిగించనుంది. ఈ ప్రాంతంలో రక్షణ శాఖకు చెందిన భూములు ఎక్కువగా ఉండడంతో తక్కువ ఎత్తులో మెట్రోను సిద్ధం చేయనున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. అక్కడి నుంచి సానుకూల నిర్ణయం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పారడైజ్ నుంచి మేడ్చల్ రూట్ చూసాము, కానీ ప్రస్తుతం జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు కూడా ఈ మెట్రో 3వ కారిడార్ కూడా అందుబాటులోకి రానుంది. దాదాపుగా 22 కిలోమీటర్ల మేర ఈ 3వ లైన్ ఉండబోతోంది. ఈ 2Bలో షామీర్పేట్ నుంచి 4th సిటీకి కూడా ఈ లైన్ ఏర్పాటు చేయాలని, డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పేసి ప్రభుత్వం మెట్రో అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే దాంతో పాటుగా ఈ 2 లైన్లకు సంబంధించినటువంటి డిపిఆర్లు కూడా సిద్ధం చేస్తుంది. మొత్తంగా ఈ 3 డిపిఆర్ లైన్లు సిద్ధం చేస్తే ప్రభుత్వ ఆమోదంతో పాటు కేంద్రానికి అనుమతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ కన్స్ట్రక్షన్ కూడా జరగబోతోంది. ఈ జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో హైదరాబాద్ భాగ్యనగరానికి పూర్తి స్థాయిలో మెట్రో అనేది నగరవాసులకు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. దాదాపుగా మనం చూస్తున్నటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం అనేది ప్రభుత్వం, అదేవిధంగా మెట్రో అధికారులు
భావిస్తున్నారు. దీనికి సంబంధించి నార్త్ సిటీ వాసులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మెట్రో ఫేజ్ 2Bలో ఈ కొత్త రెండు కారిడార్లతో ఈ లైన్ అయితే అందుబాటులోకి రానుంది. వీడియో జర్నలిస్ట్ అంజితో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్. ఈ రెండు ప్రాంతాల్లో మెట్రో అందుబాటులోకి వస్తే లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.